దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ అనుదిన ఈ వాగ్దానం ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రభు చేస్తున్న మేలును బట్టి వందనాలు. మీరు కింద ఇస్తున్న కామెంట్స్, మరి అది ఎలా మీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగకరంగా ఉందో దాన్ని బట్టి నిజంగా దేవుని స్తుతిస్తున్నాను. మీ స్నేహితులకు, మీకు పరిచయం ఉన్న వాళ్ళకు కూడా ఈ అనుదిన వాగ్దానం షేర్ చేస్తున్నందుకు కూడా దేవుని స్తుతిస్తున్నాను. నిజంగా దేవుని యొక్క వాక్యం అంతటా వ్యాపించి అనేకుల్లో ఈ వాక్యం పనిచేసి ప్రభు కొరకు అనేక మంది సిద్ధపడాలి అన్నది మా ఆశ. ఆ ఆశని దేవుడే తీర్చునుగాక. ఆమేన్. ఈ దిన ఆ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 33వ వచనంలోని ఇలా రాయబడి ఉంది. అమ్మోనీయులు ఇజ్రాయేలు ఎదుట నిలువకుండా అణిచివేయబడిరి. అమ్మోనీయులు ఇజ్రాయేల్ ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. మరి అమ్మోనీయులు అనే ఆ ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు ఎదుట అణిచివేయబడ్డారు, అనగదొక్కబడ్డారు. అణిచివేయబడ్డారు, అనగదొక్కబడ్డారు అంటే ఇక వారు ఏమాత్రం కూడా ఇజ్రాయేల్ ప్రజలను దాడి చేయడానికి కానీ ఇజ్రాయేల్ ప్రజల మీదకి రావటానికి కూడా ఏమాత్రం కూడా బలము, శక్తిని కలిగి లేరు వాళ్ళు. ఆ బలము, ఆ శక్తిని దేవుడు తీసివేశాడు కనుక వారు అణిచివేయబడ్డారు. అవును, అనేక మారులు మన మీదకు వస్తున్నవి అవి చాలా ప్రమాదకరమైనవే. ఆ ప్రమాదకరమైనవి మన మీదకు వస్తున్నప్పుడు అవి దేవుడు అణిచివేసేవాడుగా ఉన్నాడు. దేవుడు వాటిని, ఆ బలాన్ని, శక్తిని తీసివేసి వాటి వలన కలుగు కీడుని, అపాయాన్ని మన యొద్దకు రానీయకుండా చేసేవాడుగా ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలోని దేవుడు మనలను ఏవి అణిచివేయాలని ప్రయత్నిస్తున్నాయో వాటిని అణిచివేసే దేవుడుగా ఆయన మనకు కనపడుతున్నాడు. అనగా మనకి కీడు కలిగించేవి, ప్రమాదం కలిగించేవి ఏమైతే ఉన్నాయో వాటిని మన మీదకి రానియకుండా వాటిని అణిచివేస్తాడు. సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో కూడా నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల మధ్యలో నీవు ఒకవేళ అలాంటి పరిస్థితుల మీదకి వచ్చినప్పుడు వాటిని నీ అంతటా నీవు అణుచుకోలేవేమో, తీసివేసుకోలేవేమో, తొలగించుకోలేవేమో. ఎందుకంటే ఒకవేళ నీకంటే అవి బలమైనవి, నీకంటే అవి శక్తివంతమైనవి అయి ఉండొచ్చు. కానీ నీవు ఆరాధిస్తున్నా, నేను ఆరాధిస్తున్నా దేవుని కంటే అవి శక్తివంతమైనవి, బలమైనవి అయితే కాదు. కనుక మన పక్షంగా ఉన్న దేవుడు వాటిని అణిచివేయగలిగిన సమర్థుడు అని మనం విశ్వసించినట్లయితే వాటిని బట్టి ఎప్పుడు మనం మన హృదయంలో కలవరపడం. అయితే పరిశుద్ధ గ్రంథంలోని సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. వారి సనుగులను కేవలము అణిచి మాన్పివేసిన వాడు అవుదువు. వారి సనుగులను అణిచివేయటం. అహరోనికి, మోషేకి వ్యతిరేకంగా ప్రజలు సనగడం ప్రారంభించారు. అలా సనుగుతూ ఉన్నప్పుడు వారి సనుగులను ఎలా తీసివేయాలి, వారి సనుగులను ఎలా తొలగించాలి వీళ్ళకి అర్థం కాలేదు. కానీ దేవుడు వీళ్ళతో మాట్లాడుతూ చెప్పాడు, వారి సనుగులను నేను అణిచివేస్తాను. అలా అణిచివేయడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ మనుషులు నిన్ను చూసి సనుగుతున్నారేమో, నీ పరిస్థితులు చూసి సనుగుతున్నారేమో, నీ ఇంట్లో నిన్ను చూసి సనుగుతున్నారేమో. సనిగే వాళ్ళు ఎక్కడ ఉంటారో సనుగుతున్న ఆ స్థలము సిరాకును కలిగిస్తుంది. ఒకవేళ నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు సనుగుతూ ఉంటే, నీతో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు నీ మీద సనుగుతూ ఉంటే, నీతో పని చేస్తున్న వాళ్ళు సనుగుతూ ఉంటే, నీతో పాటు చదువుతున్న వాళ్ళు సనుగుతూ ఉంటే అక్కడ నీకు సిరాకు కలుగు చేయబడుతుందేమో. ఒకసారి అలా సిరాకు కలుగుతున్నప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటాం మనకి తెలియదు. ఎలాంటి ఆ నిర్ణయం చేత మనం భవిష్యత్తును కట్టుకుంటామో చాలాసార్లు మనకు తెలియదు. ఎందుకంటే అలా సనుగుల మధ్యలోనే సిరాకు నుండి నువ్వు కానీ తప్పు నిర్ణయం తీసుకుంటే అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అలా పాడైపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సనుగుల మధ్యలో, ఆ పరిస్థితుల మధ్యలో. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆ సనుగులను దేవుడు అణిచివేస్తాడు. ఏ మనిషి, ఏ వ్యక్తి నిన్ను చూసి సనుగుతున్నారో ఆ సనుగుల మధ్యలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. రెండోదిగా 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనంలో దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. శ్రమపడు వారిని నువ్వు రక్షిస్తావు,
గర్విష్ఠులైన వారిని నువ్వు అణిచివేస్తావు. శ్రమ పడుతున్న వారి యొక్క శ్రమను గర్విష్ఠులు అణిచివేస్తున్నారు. దీనత్వం కలిగిన వారిని, దీనులను గర్విష్ఠులు అణిచివేస్తున్నారు. ఒకవేళ నీ యొక్క దీనత్వం, ఒకవేళ నీ శ్రమ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను తృణీకరించి వారి గర్వాన్ని బట్టి ఒకళ్ళు నీతో మాట్లాడుతున్నారేమో, గర్వాన్ని బట్టి నీతో ప్రవర్తిస్తున్నారేమో, వాళ్ళ గర్వాన్ని బట్టి నీ మీద దాడి చేస్తున్నారేమో, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, వారి గర్వమును నేను అణిచివేస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, వారి గర్వమును అణిచివేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. వారి సనుగును అణిచివేసే దేవుడు, వారి గర్వమును అణిచివేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మూడవదిగా కీర్తనకారుడు ఇలా అన్నాడు. 76వ కీర్తన 12వ వచనంలో రాయబడి ఉంది, అధికారులు పొగరును ఆయన అణిచివేయువాడు. అధికారుల యొక్క పొగరు ఆయన అణిచివేస్తాడు. నిజంగా వారి పొగరును అణిచివేస్తాడు. ఒకసారి నేను స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్ నన్ను ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి నా స్కూటర్ వెనకాల భాగంలోని దేవుని యొక్క వాక్యం రాస్తుంది, అవి నెంబర్ ప్లేట్ కూడా అదే. అయితే అతను అన్నాడు, ఇది తీసేయాలా, ఇది ఎందుకు పెట్టుకున్నావు నువ్వు, ఇది పెట్టుకోకూడదు అన్నాడు. అదేంటి సార్, ఇది చాలామంది పెట్టుకుంటారు కదా, నేను అలా పెట్టుకున్నాను, దానిలో తప్పేముందన్నాడు. ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు అలా చేయకూడదు, ఇలా అలా చాలా, అది ఒక మాట వెనకాల. అతను పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే మనకు భయం వాస్తవానికి. కానీ అతనితో నేను మాట్లాడడం ప్రారంభించాను. అలా మెల్లమెల్లగా నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ చిన్న విషయం దగ్గర పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి కూర్చోపెట్టి నన్ను చాలా గందరగోళానికి గురి చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. సరే ఇంకేం చేయాలి అర్థం కాలేదు, ఏం మాట్లాడే అర్థం కావట్లేదు. ఇంకా సరే అక్కడ కూర్చున్నాను. ఈలోపు ఒక ఆయన వచ్చి, ఏంటి సార్ ఇక్కడ కూర్చున్నా అన్నాడు నన్ను. ఆయన ఆ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్. ఎలా వచ్చానండి, ఇలా తీసుకొచ్చారు అన్నాను. ఎవరు అన్నాడు, పిలిపించాడు. అయ్యా ఇతను పాస్టర్ గారైనా వాళ్ళ ఊరిలోని ఈయన పట్టుకుని ఇలా చేసేవండి అన్నాడు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు. సరే సార్ మీరు వెళ్ళిపోండి సార్, నేను చెప్తానని నేను పంపించేశాడు. ఎంత అద్భుతమైన విషయం అది, ఎవరో నాకు తెలియదు. అక్కడ కూర్చున్నాను, కానీ దేవుడు అంత అద్భుతంగా నా పక్షంగా అక్కడ కార్యం చేశాడు. నా పక్షంగా చేసిన దేవుడు నీ పక్షంగా చేయడా? అధికారుల యొక్క పొగరును ఆయన అణిచివేస్తాడు, సనుగును అణిచివేస్తాడు, గర్విష్ఠుల గర్వాన్ని అణిచివేస్తాడు. వారి యొక్క అధికార దాహంతో వారు చేస్తున్న ప్రయత్నాలని అణిచివేస్తాడు. అందుకే భక్తుడు ఒక మంచి మాటలాగా అన్నాడు. కీర్తనకారుడు 18వ కీర్తన 39వ వచనం అన్నాడు, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి, నా క్రింద అణిచివేసితివి. నా మీదకి ఎవరైతే లేస్తున్నారో ఆ లేస్తున్న ప్రతి వ్యక్తిని కూడా అణిచివేస్తున్నావు. అందుకే మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధపులో పడవేయును. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. మన పాపములు, మన దోషములు మనకి మించి మన మీద పనిచేస్తున్నాయి. అవి మనను కబళించుకోవడానికి మనలో పెరుగుతూ ఉన్నాయి. అవి అలా పెరుగుతున్న, అలా మనకి మించిగా వెళ్ళిపోతున్న దోషాలను, ఆ పాపాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది దేవుడు అణిచివేస్తాడు. ఎందుకంటే మన మీద కనికరాన్ని చూపిస్తున్నాడు. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆ చేసిన ఆ పాపం దావీదు జీవితాన్ని ఎంత భయంకరంగా ఇబ్బంది పాలు గురి చేసిందో, అలా చేసిన ఆ యొక్క పాపాన్ని దేవుడు తన కృపతో, తన కనికరంతో క్షమించాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు మన దోషాలు, మన పాపాలు లెక్కకు మించి మన జీవితాల్లో మనం అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అలా అణిచివేస్తున్న దోషాలను, ఆ పాపాలని, వాటి బలాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి తన రక్తం కార్చి ఆ దోషము నుంచి, ఆ పాపము నుంచి మనల్ని పవిత్రం చేశాడు, పరిశుద్ధపరిచాడు, మనం విడిపించాడు. కనుక ఆ దోషాలు కూడా, పాపాలు కూడా ఇక మనల్ని అణిచివేయలేవు. వాటిని దేవుడు అణిచివేశాడు, సముద్రపు అగాధ జలముల్లో వాటిని కప్పివేశాడు. అంత అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ భూమి మీద బతుకుతున్న మనం దేవుని సమీపించడానికి ఏ దోషం, ఏ పాపం అయితే అడ్డొస్తుందో ఆ పాపాన్ని సైతం మన దగ్గర నుంచి దూరం చేసి మన ఆయనతో పాటు యుగయుగాలు బ్రతకగలిగే, జీవించగలిగే ఆ అద్భుతమైన కృప దేవుడు మనకిచ్చాడు. అలాంటి ఆ కనికరం కలిగిన ఆ దేవుడు ఎప్పుడు మన పక్షంగా ఉంటాడు. అటువంటి కృప మనకి తోడే ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
తండ్రి, ఈ యొక్క ఉదయం నీవు నీ మాటలు మాకు అందించి మమ్మల్ని బలపరిచారు. నీ మహిమార్థమై ఈ కార్యము నీ బిడ్డలకి జీవితాలు జరిగించి మీరు ఘనత పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని దీవించును గాక, దేవుని కృప తోడే ఉండును గాక. ఆమేన్.